అందరికి నమస్తే అండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే చిత్తూరు జిల్లాకి ఆయన అన్అఫిషియల్ నియంత. సరే, సీదా టాపిక్లోకి వస్తే ఆయన ఏదైతే చిత్తూరు జిల్లాలోని పొంగనూరు దగ్గర అటవీ శాఖ భూమిని కబ్జా చేశాడన్న విషయం ఉండదో దానిపైన మనతో మాట్లాడడానికి షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ భూమిని కబ్జా చేశాడు అని చెప్తున్నారు. అట్లయితే ఆయన తీరుగానే ఆయన బయటకు వచ్చి నిన్న వాళ్ళ కొడుకైనటువంటి మిథున్ రెడ్డి బయటకు వచ్చి ఏం చెప్తున్నారంటే, వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి పూన్నెట్టు నేను శాంతి కామకుడిని, సౌమ్యుడిని, నేను ఏదైనా పేదవాళ్ళ పొట్టగొట్టానో చెప్పండి, ఆడ ఏదైతే పట్టా భూములు ఉన్నాయో ఏదైనా పేదవాళ్ళకి సంబంధించి అంటే మేము కొట్టేసా అంటే ప్రభుత్వ భూములే కదా, అటవీ శాఖ భూములు కదా, దీనివల్ల ఏ పేదవాడైనా ఇబ్బంది పడినాడా అనే రీతిన అంతరార్థం అట్లా కనిపిస్తుంది. దీనిపైన మీరు ఏమని చెప్తారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి భూ కబ్జా అని చెప్పేసి గత 2 రోజుల నుంచి అటు సోషల్ మీడియాలోను, ఇటు యూట్యూబ్ ప్లాట్ఫామ్లోను, అదేవిధంగా వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కథనాల ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే పట్టుకోర శెకావత్తు వదిలేస్తా సిండికేట్ అన్న విధంగా ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యాఖ్య. మరి నిజంగా తప్పు చేసిండేది, కబ్జా చేసిండేది నువ్వు, చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము. టీడీపీ కార్యకర్తలు ఏం చేశారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం చేశారండి, జనసేన కార్యకర్తలు ఏం చేస్తారు? కబ్జాలు చేసి వందల ఎకరాలు కబ్జాలు చేసేది మీరు చేసేటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల రేపొద్దున ఇబ్బంది పడేది కార్యకర్తల. ఇది ఎంతవరకు న్యాయం? నిన్నటి ఒకానొక సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ మేము వస్తే టీడీపీ కార్యకర్తల భరతం పడతామని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంతవరకు సమంజసం అంటున్నా. అంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసి మీరు వస్తే మా భూములు మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కొట్టేస్తామని చెప్పేసి గతంలో ఎలక్షన్కి ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి బాగా స్పష్టంగా వివరించారు. మరి ఈరోజు స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క భూ కబ్జా సర్వే నంబర్లు 295, 1/A, 1/B, 1/C, 1/D, 1/E, 296, 1/A, 1/D, 1/E. 28 ఎకరాలు రిజిస్ట్రేషన్ చూపిస్తారు, 45 ఎకరాలు అడంగల్లో ఉంటుంది. అక్కడికి పోయి చూస్తే 75 ఎకరాలు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు చూపిస్తుంది. మరి ఇది ఏంది? ఏమనుకోవాలి దీన్ని? అసలు చిత్తూరు జిల్లా వేదికగా ఒకవైపు నగరి రోజా గారి స్కాము, ఒకవైపు పెద్దిరెడ్డి గారి స్కాము, ఒకవైపు బోమన కరుణాకర్ రెడ్డి గారి స్కాము, ఒకవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్కాము. అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు చిత్తూరు జిల్లా వేదికగా? ప్రజలకు ఏం తెలియజెప్పాలనుకుంటున్నారు? అంటే సుకుమార్ గారికి పుష్ప తరహాలో మేము కథలు అందిస్తామని చెప్పేసి ప్రమాణం అంటే తీసుకున్నారా? అల్లు అర్జున్ గారికి ఏమన్నా మాట ఇచ్చారా? ఆ విధంగా ఉందండి. అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేశారు? ఇక్కడ చర్యలు తీసుకుంటుండేది ఎవరు? గవర్నమెంట్. మరి ఇప్పుడు ఆ శాఖకు మంత్రి ఎవరండి? ఇప్పుడు ఈయన భూ కబ్జా చేశాడు, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓజీ క్యాజీ పెద్దిరెడ్డిమే అనాల్సిన పరిస్థితి ఈరోజు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పట్ల ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు? మరి చూసి చూడనట్లు వైఖరితో ముందుకెళ్తారా పవన్ కళ్యాణ్ గారు? లేకపోతే వకీల్ సాబ్ తరహాలో చట్టాన్ని, న్యాయాన్ని, అంటే నేనేమంటున్నానంటే న్యాయానికి, అన్యాయానికి, ధర్మానికి, అధర్మానికి సంఘర్షణ జరుగుతున్నప్పుడు గోడ మీద పిల్లిలా చూస్తున్న వారికే శిక్షలు ఎక్కువగా పడతాయి. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విషయంలో అయితేనేమి, నాయకుల విషయంలో అయితేనేమి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల విషయంలో అయితేనేమి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల విషయంలో అయితేనేమి, న్యాయానికి, అన్యాయానికి, ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలో చూసి చూడనట్లు పోయే వాళ్ళకే రేపు రాబోయే రోజుల్లో ఎక్కువగా శిక్షలు పడతాయి అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది నేటి రాజకీయ నాయకులకు స్పష్టంగా వర్తిస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇప్పటి వరకు ఒక లెక్క కార్యకర్తల ఆలోచన తీరు మారుతా ఉంది నాయకుల పట్ల. అది ఏ పార్టీ అయినా సరే రాబోయే రోజుల్లో కార్యకర్తలే రేపు రాబోయే నాయకులను శాసించే పరిస్థితికి తీసుకువస్తున్నారు. ఈ రోజు వరకు అధిష్టానం ఎలా చెప్తే అలా నిర్ణయించుకుంటున్నారు. అది ఏ పార్టీలైనా సరే రేపు రాబోయే రోజుల్లో ఫలానా వాడు మా నియోజకవర్గంలోని ఎమ్మెల్యేగా అయితేనే మేము ఓట్లు వేస్తాం, లేకపోతే లేదు వచ్చే ఎన్నికల నుంచి అనేది ఖచ్చితంగా ఈసారి నుంచి కార్యకర్తలు నిర్ణయిస్తారనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదండి. షణ్ముఖ్ గారు, మీరు చూసినట్లయితే పోలవరం విషయమే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దశాబ్దాల నుంచి, శతాబ్దాల నుంచి జరుగుతూ ఉన్నది. ఇది ఇక్కడ మేము పోలవరం కట్టుకుంటే ఇది జీవనాడి ఆంధ్రప్రదేశ్కి. తద్వారా గతంలో రామారావు గారు ఎట్లయితే తెలుగు గంగా నీరుని
తమిళనాడుకు అందించి వాళ్ళకి దాహర్తి తీర్చాడు. అదేవిధంగా పోలవరంతో మన కడుపు నిండడంతోనే కాదు, దగ్గరలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలకు కూడా మన వంతు సాయం చేయొచ్చు నీటి పరంగా అనేది ఒక వాదన ఉండేది పోలవరం పైన. సో ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా మేర అటవీ శాఖ భూములు అనేది అడ్డుపడుతూ ఉన్నాయి. సో అటవీ శాఖ నుంచి పర్మిషన్స్ రాక నేషనల్ నుంచి డీల్ అవుతూ వచ్చింది. కానీ మన అదృష్టం కొద్దీ, అదృష్టం దురదృష్టం అనుకోండి, ఇరు రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్ర అక్కడ లా ప్రకారం ఇంబెడ్ చేసి పెట్టినారు పోలవరానికి సంబంధించి. అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చేస్తుంది, పోలవరం అయితే కడతామని. అంటే అటవీ శాఖ అనేది అంత కీలకమైన విషయం. సో అక్కడ పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు, దానికి సంబంధించి రోడ్లు వేశారు. గతంలో సంస్థలు ఏవైతే ఈ యొక్క అటవీ శాఖకు సంబంధించి రిలేటెడ్గా పనిచేశాయో అది ఏ విధంగా పనిచేశాయి, ఇప్పుడున్నటువంటి అటవీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఏదైనా చర్యలు తీసుకుంటారని మీకైతే నమ్మకం ఉందా? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయంలో చర్యలు తీసుకోకపోతే ఆయన మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఖచ్చితంగా కోల్పోతారు. ఎందుకంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు. నేను కానీ ఒక్కసారి ఛార్జ్ తీసుకుంటే మన సీజ్ ద షిప్ విషయంలో కూడా ఎలా స్పందించారు. సరే, అది దాని తర్వాత ఏం జరిగాయి, పరిణామాలు ఏందనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయంలో ఇంత అటవీ భూములు కబ్జా అవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చర్యలు తీసుకోకపోతే ఇటు జనసేన కార్యకర్తలు, ఇటు కూటమి ప్రభుత్వం కార్యకర్తలు, అటు చాలామంది అభిమానులు ఓజీ పెద్దిరెడ్డి మే క్యాజీ అని ప్రశ్న రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలనేది సోషల్ మీడియా వేదికగా, చాలా మీడియాల వేదికగా ప్రశ్నిస్తారనేది కాదనేటువంటి వాస్తవం. ఎవరైనా సరే ఇది తప్పు అని చెప్పేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని మేము అనుకుంటున్నాం, మేము భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేమైతే చర్యలు తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ గారి, సందేహం లేదు. మీరు ఇందాక అన్నారు పోలవరం అని. పోలవరానికి ఒక ప్రజల తాగునీటికి, సాగునీటికి ఉపయోగపడాల్సినటువంటి ప్రాజెక్టు కోసము గత కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వాలు పర్మిషన్లు ఇస్తాయి, ఆగిపోతాయి, రాజకీయాలు ఇస్తే ఒక నాయకుడు వస్తాడు, ఈ నాయకుడు వస్తాడు, ఆ నాయకుడు వస్తాడు, ఏదేదో చేస్తారు, దాన్ని గబ్బు చేసిపోతారు. అంతా బాగానే ఉందండి. కానీ ఒక నాయకుడు భూ కబ్జా కోసం అటవీ భూములు, అంటే ఈ పోలవరం కేసులకు సంబంధించి అయితేనేమో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసేస్తారు. మరి దీని మీద ఎందుకు వేరండి? ఈ రకంగా అటవీ భూములు కబ్జా చేస్తూ ఉంటే అందులో విలాసవంతమైనటువంటి భవనం, పనిచేసే వారి కోసం గెస్ట్ హౌస్ అంట, విలాసవంతమైన భవనం ఎక్కడో అడవిలో 75 ఎకరాలు కబ్జాలో మధ్యలో విలాసవంతమైన భవనం పనిచేసే వారి కోసం అని చెప్పేసి చెప్తా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మరి ఇది ప్రజలు చూసి పక్కున నవ్వుతారా, లేకపోతే ఇది నిజమా అని చెప్పేసి నమ్ముతారా, లేకపోతే యథావిధిగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు చెప్పే విధంగా ఎల్లో మీడియా చేస్తుందా అని అంటారా, లేకపోతే జనసేన మీడియా చేస్తుందని అంటారా? అంటే ఇది ప్రజలను ఒక గందరగోళానికి గురి చేసే విధంగా, అంటే రెచ్చగొట్టే ధోరణి వైఖరిగా పోతా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మీరు శాశ్వతం కాదు, పుంగనూరు నియోజకవర్గం శాశ్వతం. పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అటవీ భూములు శాశ్వతం. పుంగనూరు నియోజకవర్గంలో ఆ అటవీ భూములు పెరుగుతున్నటువంటి చెట్లు శాశ్వతము. ఇక్కడ రామచంద్రారెడ్డి గారు శాశ్వతం కాదు, మిథున్ రెడ్డి గారు శాశ్వతం కాదు, లేకపోతే ఒక వ్యక్తి శాశ్వతం కాదనేది నేను మీడియా ముఖంగా ఈరోజు చెప్పదలుచుకున్నానండి. ధన్యవాదాలు. నమస్తే.